సద్దపిండి 2 కప్పులు తీసుకున్నాను. తురుముకున్న సొరకాయలో నీళ్ళంతా ఇలా పక్కన పిండేసుకోవాలి. శనగబెడలు గంట ముందు నానబెట్టుకున్నాను, ఇది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, టేస్ట్కి తగినంత సాల్ట్, పచ్చిమిర్చి 2, అల్లం సన్నగా కోసుకొని 1 ఇంచు అల్లం ముక్కలు, పచ్చి కరివేపాకు, సన్నగా కోసుకున్న ఆనియన్, 1 స్పూన్ జీలకర్ర. ఇదంతా బాగా కలుపుకోవాలి. మేము హీట్ చేసుకోకూడదు. చూడండి, ఇలా స్లోగా బాగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకున్నారనుకోండి, నీట్గా వస్తుంది. నీట్గా ఎడ్జెస్ కాడ ఇలా అనుకొని ఇలా నీట్గా ఒత్తుకోండి, సరిపోతుంది. చూడండి 1 సైడ్ ఎంత బాగా కాలిందో. ఫ్రెండ్స్, సద్దపిండి సొరకాయలతో రొట్టెలు రెడీ.